థాయిలాండ్ కంబోడియా రీసెంట్ గా ఫైట్ జరుగుతా ఉంది వీళ్ళిద్దరికి మధ్యలో బోర్డర్ న. అయితే ట్రంప్ ఆల్రెడీ జూలైలో ఒక సీజ్ ఫైర్ పీస్ టాక్స్ అని చేశాడు, మళ్ళా వైలేట్ చేసి రీసెంట్ గా ఎస్కలేట్ అయింది. మళ్ళా మన ఫ్రైడే రోజు సాయంత్రం నుంచి సీజ్ ఫైర్ అని చెప్పి ప్రకటించారు. బట్ కంబోడియా వాళ్ళు పొద్దున్నే ఫేస్బుక్ లో ఇలా పోస్ట్ చేశారు ఏంటంటే వాళ్ళ F-16 జెట్స్ అనేవి సాటర్డే మార్నింగ్ కూడా ఇంకా పేలుస్తానే ఉన్నాయి అని చెప్పి. అంటే ట్రంప్ సీజ్ ఫైర్ ని లెఫ్ట్ లెగ్ తో తన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే. ఇది మనం అనుకున్నాం కదా 800 కిలోమీటర్ సంబంధించిన ఏరియాలో డిస్ప్యూట్ బోర్డర్ లో ఉంది. ఇది ఈ ల్యాండ్ ఏరియా అనేది ఎవరికి సంబంధించి ఎవరు ముందుకు వచ్చారు అని చెప్పి. దిస్ ఆల్ స్టార్టెడ్ వెన్ వీళ్ళిద్దరి మధ్యలో లైక్ స్క్రిమ్మిష్ జరిగింది రీసెంట్ గా. అటుపక్క ఇటుపక్క కలిపి 25 మెంబర్స్ దాకా దగ్గర దగ్గర చచ్చిపోయారు. సో ఇది ఇంకా ఎస్కలేట్ అయ్యి లైక్ రెండు పక్కల లైక్ వాళ్ళ F-16 ఇలాంటి జెట్స్ తో పేల్చుకుంటానే ఉన్నారు. బోర్డర్ లో ఇంకా భారీగా పేల్చుకుంటున్నారు. చాలా మంది ప్రజలు కూడా చనిపోయారు బోర్డర్ లో. ఈ ఏసియన్ ఏరియాలో ట్రంప్ మీడియేట్ చేసిన ఈ పీస్ టాక్స్ కానీ ఎటువంటి సీజ్ ఫైర్లు కానీ వర్కౌట్ అయితే అవ్వట్లేదు. దిస్ రిజల్ట్స్ ఇన్ లైక్ మేజర్ ఇంక్రీజ్ ఇన్ ద ఫుడ్ ప్రైసెస్. అలాగే లైక్ మన లేబరర్స్ కూడా వెళ్తూ ఉంటారు కదా, మైగ్రెంట్ వర్కర్స్, వాళ్ళ కూడా లైక్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది. ఇంకా లాంగ్ వెళ్ళకూడదు ఈ వార్ అని చెప్పి చూడాలి. అట్లీస్ట్ మళ్ళా కొత్త వార్ అనేది స్టార్ట్ అయిందంటే ఇన్స్టెబిలిటీ చాలా పెరుగుతుంది అండ్ కాస్ట్స్ కూడా బాగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హోప్ దిస్ షుడ్ కామ్ డౌన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్.